భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన కస్టమర్ సర్వీస్ క్యాంపులు విజయవంతంగా ముగిశాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ భవన్తో పాటు జగిత్యాల, హుజూరాబాద్, గోదావరిఖనిలో కస్టమర్ సర్వీస్ క్యాంపులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాతాదారులు, ఫిర్యాదులు, బిల్లింగ్ సమస్యలు తదితర అంశాలు అక్కడికక్కడే పరిష్కరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఖాతాదారుల నుంచి విశేష స్పందన లభించిందని డిప్యూటీ జనరల్ మేనేజర్ పొన్నం అజయ్ తెలిపారు. నేను బిఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగిని. ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ అనేది గవర్నమెంట్ సంస్థ కాబట్టి నేను ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ మనవి చేసేది ఏంటంటే, బిఎస్ఎన్ఎల్ సంస్థ ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి అందరూ కూడా ప్రైవేటు వాళ్ళ వెళ్ళకుండా మన బిఎస్ఎన్ఎల్ యొక్క దీన్ని సర్వీసెస్ని వాడుకోవాలని చెప్పేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. గవర్నమెంట్ కూడా, రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ సంస్థకు సంబంధించిన ఫోన్లనే వాళ్ళు వాడాలని చెప్పేసి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత ముఖ్యంగా ఈ సర్వీస్ ఓరియంటెడ్గా అయితే ఈ టెంట్ ఈరోజైతే కార్యక్రమం పెట్టారో డీజీఎం గారు, ఇది చాలా మంచి ఉద్దేశంతో పెట్టింది ఇది. కాబట్టి దీనిలో కస్టమర్స్కి సంబంధించిన వరకు చాలా ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మా డిఎం గారికి మా బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. నా పేరు మల్లారెడ్డి. నేను భగత్ నగర్ ఏరియాలో ఉంటాను. మేము బిఎస్ఎన్ఎల్ సర్వీస్ యూజ్ చేస్తున్నాము. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆఫీస్కి వచ్చినప్పుడు ఎలాంటి సమస్యలున్నా మాకు తొందరలోనే పరిష్కారం అవుతున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం సర్వీస్లో ఇబ్బంది పడుతుంది. సరిగా ఫోన్లు రావడం లేవు, అంటే కంటిన్యూషన్లో. దాని గురించి రావడం జరిగింది. నేను సార్కు అప్లికేషన్ కూడా ఇస్తున్నాను. దాని మీద ఏమైనా సమస్యలు ఉంటే తొందరగా పరిష్కరించి మాకు సమాచారం ఇస్తారని ఆశిస్తున్నాను. ఎంప్లాయీ, టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీ. మాకు బిఎస్ఎన్ఎల్ నుంచి 36 రూపాయల రీఛార్జ్తోని 36 రూపీస్తోని మాకు బిఎస్ఎన్ఎల్ టు బిఎస్ అంటే బిఎస్ఎన్ఎల్ టు రీఛార్జ్. ఆర్టీసీ వాళ్ళకి 2 సిమ్లు ఇస్తారు. యాక్చువల్ నాకు 3 సిమ్లు ఉన్నాయి. 3 సిమ్లు తీసుకున్నాం మేము ఒక పేరు. 36 రూపాయల రీఛార్జ్తోని మాకు అందరికీ ఫ్రీ కనెక్షన్, అంటే ఇన్కమింగ్ ఫ్రీ, అవుట్ గోయింగ్ ఫ్రీ ఉంటుంది 30 రూపాయలకే. అది మా రీఛార్జ్ మొన్న అయిపోయింది. అది మా దాంట్లో కాలేదు, ఫోన్పేలో వేస్తే కాలేదు. అందువల్ల రీఛార్జ్ చేసుకుని వచ్చినాము. చేసిండు, ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. 36 రూపీస్ అంటే ఈ కాలంలో చాలా తక్కువ. దాన్ని కూడా బిఎస్ఎన్ఎల్ మంచిగా అవకాశం ఇస్తుంది, మంచిగా అవకాశం ఉంటుంది. నెట్ కూడా బాగానే వస్తుంది. దానికి సపోర్టింగ్ చిన్నగా 100 రూపాయలు 200 వేసుకుంటే 2 GB డాటా వస్తుంది. సో అందువల్ల బిఎస్ఎన్ఎల్ని కూడా మాకు ఇబ్బంది కాదు. మేము గత 10-15 ఇయర్స్ నుంచి బిఎస్ఎన్ఎల్ వాడుతున్నాం. బిఎస్ఎన్ఎల్ మంచి గవర్నమెంట్ది, మంచి కనెక్షన్ ఇది ఉంటుంది. ఆర్టీసీ వాళ్ళందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బిఎస్ఎన్ఎల్ యాజమాన్యం 4G సర్వీసెస్ ఇంప్లిమెంట్ చేసిన మీదట ఇతరత్ర అన్ని సర్వీసుల్లో పబ్లిక్ కంప్లైంట్స్ పెరిగిపోతున్న మీదట ఏప్రిల్ మంత్ని వాటి సత్వర పరిష్కారం కోసం ఏప్రిల్ మంత్ని కస్టమర్ సర్వీస్ మంత్గా ప్రకటించింది. అందులో భాగంగా కనెక్ట్ విత్ కేర్ అనే నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్ళేసి కస్టమర్ సర్వీస్ క్యాంపులు కండక్ట్ చేసి వాళ్ళ సమస్యలను తెలుసుకొని అక్రాస్ ద టేబుల్, ఆన్ ద స్పాట్ వాటిని పరిష్కరించే దిశగా ఈ క్యాంపులు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్లో నా ఆధ్వర్యంలో అండ్ జగిత్యాల్, హుజూరాబాద్ మరియు గోదావరిఖనిలో ఆయా సెక్షన్స్ డీల ఆధ్వర్యంలో ఈ కస్టమర్ సర్వీస్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలను, ఇక్కడ సాంకేతిక సమస్యలు అయితేనేమి, బిల్డింగ్ సమస్యలు అయితేనేమి, వాటిని పరిష్కరించుకోవచ్చు ఇక్కడికి వచ్చి. సో మాకు పొద్దు నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న